ప్రమాదాల కారణంగా లేదా క్యావిటీ వల్ల పన్ను డ్యామేజ్ అయినప్పుడు పన్నుని పూర్తిగా తీసేయకుండా రిపేర్ చేయడాన్ని రూట్ కెనాల్ చికిత్స అంటారు. ఎన్నో దశాబ్దాల క్రితం నుంచే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. కాకపోతే పాత రోజుల్లో చికిత్స ఎంతో నొప్పితో కూడుకుందిగా ఉండేది. కొన్నేళ్లుగా దంత వైద్యంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పుల కారణంగా నేడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎంతగానో సులభమైందే కాదు, పెయిన్ ఫ్రీగా కూడా మారింది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో డ్యామేజ్ అయిన పన్నుని స్కేల్ చేసి దాని స్థానంలో కొత్త డెంటల్ ఇంప్లాంట్, బ్రిడ్జ్ లేదా తీసి పెట్టుకోగల డెంచర్ని అమర్చడం జరుగుతుంది. దంత సమస్యలు అనేకం. పిప్పిపళ్ళు మొదలుకుని గాయాల కారణంగా ఫ్రాక్చర్ వరకు. సాధారణంగా ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, ఇంజురీ వల్ల పన్ను డ్యామేజ్ కావచ్చు. డ్యామేజ్ అంటే బయటికి కనబడేది మాత్రమే కాదు, పంటి మధ్య భాగంలో ఉండే పల్ప్ డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ నెమ్మదిగా మొదలై చివరకు భరించలేనంత నొప్పి కలుగజేస్తుంది. ఇది పంటి డ్యామేజ్కి సంకేతమన్నమాట. ఇలాంటప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో చేయించుకోవాల్సి ఉంటుంది? ఎలా చేస్తారు? ఇలాంటి విషయాలన్నింటినీ ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్నే ఎండోడాంటిక్ ట్రీట్మెంట్ అని కూడా పిలుస్తారు. ఇందులో భాగంగా డ్యామేజ్ అయిన పన్ను మూలాలను రిపేర్ చేయటం జరుగుతుంది. అంటే పంటి నరాలను అన్నమాట. పళ్లలో ఉండే పల్ప్, అలాగే పన్ను మూలాల చుట్టూ ఉండే టిష్యూలకి సంబంధించిన ప్రత్యేక విభాగం ఎండోడాంటిక్స్. రూట్ కెనాల్ ప్రొసీజర్ని దంత వైద్యులు లేదా ఎండోడాంటిస్ట్ చేస్తారు. రూట్ కెనాల్ గురించి మరింత వివరంగా తెలుసుకునే ముందు పంటి నిర్మాణం గురించి కొంత అవగాహన తప్పనిసరి. మనకి బయటికి కనిపించే పంటి మొదటి లేయర్ ఎనామిల్. ఇది తెల్లగా పింగాణిలా కనిపించే పదార్థం. దీని తర్వాత డెంటిన్ అనే మరో లేయర్ ఉంటుంది. ఇక అటు తర్వాత పల్ప్ ఛాంబర్లో పంటికి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి. ఇక్కడి నుంచే పంటి చివరి దాకా రూట్ కెనాల్స్ వెడతాయి. పన్ను డ్యామేజ్ ముందుగా ఎనామిల్ నుంచి మొదలై అటు తర్వాత పల్ప్ ఛాంబర్లో వ్యాపించి అక్కడి నుంచి రూట్ కెనాల్స్ ద్వారా పంటి మూలాల దాకా చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెడిపోయిన పంటిని రూట్ కెనాల్ చికిత్స చేసి డ్యామేజ్ అయిన పల్ప్ని తీసివేసి అక్కడ ఉండే రూట్ కెనాల్స్ని, అలాగే పల్ప్ ఛాంబర్ని ఒక ప్రత్యేక పదార్థంతో నింపుతారు. దీనివల్ల ఆ ప్రాంతంలోకి తిరిగి బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అసలు రూట్ కెనాల్ ప్రొసీజర్ ఎప్పుడు అవసరం పడుతుంది? ఈ పిప్పి పన్ను ఒకటే కాకుండా కొన్ని కేసెస్లో ఒకవేళ దెబ్బ తగిలినా, పన్ను విరిగినా కానీ కూడా, లేదంటే పన్ను విరగకుండా ఉన్న పన్ను దెబ్బ తగిలినా కానీ కూడా, అలాంటి కేసెస్లో ఆ పన్నుకి రూట్ కెనాల్ చేయమని మేము సలహా ఇస్తూ ఉంటాం. సో ఈ దెబ్బ తగిలిన పన్నులో ఏంటంటే లోపల ఉన్న ఈ రూట్ కెనాల్ భాగం, లేదంటే పల్ప్ అనే భాగం డెడ్ అయిపోవచ్చు. ఆ ఇంజురీ వల్ల బయటికి ఏం కనిపించకుండా కానీ కూడా లోపల ఉన్న ఆ పల్ప్ నరపు భాగం నెక్రోటైజ్ అని అంటాం. సో డెడ్ టిష్యూ అయిపోతుంది. అలాంటి అప్పుడు కూడా ఆ పన్నుని రూట్ కెనాల్ చేసేసి మేము చికిత్స చేస్తాం. ఇంకొన్ని కేసెస్లో పంటి ఇన్ఫెక్షనే కాకుండా చిగుర్లో నుండి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎండోపెరియోలీజన్ అని అంటాం. అంటే చిగురు నుండి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఆ రూట్ ఎండ్లో మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి కేసెస్లో కూడా ఈ రూట్ కెనాల్ చికిత్స చేస్తూ ఉంటాం. ఇంకొన్ని ఎస్థెటిక్ కేసెస్లో, అంటే మనం కొన్నిసార్లు పన్నుని ఎస్థెటిక్ ట్రీట్మెంట్ కోసం, కాస్మెటిక్ ట్రీట్మెంట్ కోసం కొన్నిసార్లు అరగతీయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు కూడా ప్రొఫిలాక్టిక్గా మనకు తర్వాత ఆ పన్నుకి సెన్సిటివిటీ రాకుండా అని మనం వాటికి రూట్ కెనాల్ చేస్తూ ఉంటాం. కొన్ని కేసెస్లో పన్ను బాగా అరిగిపోయినా కానీ కూడా, అంటే బ్రక్సిజం అని అంటాం. కొంతమంది తెలుసో తెలియకనో నిద్రలో కానీ నార్మల్గా ఉన్నప్పుడు పళ్ళని నూరుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ పన్ను బాగా అరిగిపోతాయి. అలాంటప్పుడు ఆ రూట్ కెనాల్కి బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఆ పల్ప్ టిష్యూకి. సో అలాంటప్పుడు కూడా ఆ పన్నుని క్యాప్ వేయటానికి మనం ముందే రూట్ కెనాల్ చేసి దానిపైన క్యాప్ వేసి మనం కాపాడుతూ ఉంటాం. సో ఇవన్నీ రీజన్స్కి మనం రూట్ కెనాల్ చేస్తూ ఉంటాం. కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో ఇంటర్నల్ రిజార్ప్షన్, ఎక్స్టర్నల్ రిజార్ప్షన్ ఇలాంటివి కూడా ఉంటాయి. అలాంటి కేసెస్ కూడా మనం రూట్ కెనాల్ చేసి చికిత్స చేస్తాం. ఈ కారణాలతో పాటుగా ట్రామా, అంటే తీవ్రమైన ఒత్తిడి ఎదురైనప్పుడు పన్నులో ఉండే నరాలు దెబ్బతింటాయి. ఇలాంటి కేసుల్లో డ్యామేజ్ వెంటనే లేదా నెమ్మదిగా జరుగుతూ పంటి మూలాల దాకా చేరుతుంది. పన్ను లేదా పళ్ళు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా రూట్ కెనాల్ అవసరం పడవచ్చు. ఫ్రాక్చర్ కనుక పంటి పల్ప్ దాకా వెడితే రూట్ కెనాల్ తప్పనిసరి కావచ్చు. రిసార్ప్షన్,
అలాగే రిపీటెడ్గా డెంటల్ ప్రొసీజర్స్ చేయించుకునే వారిలో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. అలాగే ఏ వయసులో వారికైనా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే అవసరం రావచ్చు. మనకి ఈ రూట్ కెనాల్ చికిత్స అనేది వయసుతో సంబంధం లేదండి. చిన్న పిల్లల నుండి మనము ఏ వయసు ఉన్న వాళ్ళకు కూడా మనం రూట్ కెనాల్ చేయడానికి వీలుంటుంది. సో చిన్నపిల్లల్లో కొన్ని కేసెస్లో ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు చిన్నపిల్లలు పాల పన్ను దీనికి ఎందుకు రూట్ కెనాల్ చేయాలి, దీన్ని ఎందుకు కాపాడాలని మా దగ్గరకు అడుగుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే నార్మల్గా ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న వెనక పళ్ళు ఉన్నాయనుకోండి, ఆ పన్ను నోట్లో 11 ఏళ్ళ వరకు ఉండాలండి. సో ఏంటంటే ఇంకో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నోట్లోనే ఉండాలి. ఆ పన్ను సమయం కంటే ముందు ఊడిపోతే వెనకున్న పన్ను ముందుకు వాలి వచ్చే పళ్ళు ఎగుడు దిగుడుగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని పాల పన్నుని నిర్లక్ష్యం చేయకుండా వాటికి కూడా రూట్ కెనాల్ పల్పెక్టమీ లేదంటే పల్పాటమీ అంటాం, పాల పళ్ళలో చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని. ప్రపంచవ్యాప్తంగా దంత వైద్యంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రొసీజర్. డ్యామేజ్ అయిన పన్నుకి తిరిగి ఆరోగ్యాన్ని ఇచ్చే ట్రీట్మెంట్ ఇది. రూట్ కెనాల్ ఎంత పాపులర్ అయినా కూడా చాలా మందికి ఈ ప్రొసీజర్ పట్ల కొన్ని అపోహలు లేకపోలేదు. ఇది ఎంతో నొప్పితో కూడుకున్న ట్రీట్మెంట్ అనేది మొదటి అపోహ. కానీ డ్యామేజ్ అయిన పన్ను వల్ల భరిస్తున్న నొప్పిని ఏమాత్రం బాధ నొప్పి లేకుండా రిపేర్ చేయగల ప్రొసీజర్ రూట్ కెనాల్. పన్ను లోతుగా డ్యామేజ్కి గురైందంటే పంటి లోపల ఉండే పల్ప్ ఛాంబర్ అలాగే నరాలు డ్యామేజ్ అయినట్టే. ఇలాంటప్పుడు బ్యాక్టీరియా పన్నులోని ఛాంబర్లో పెరుగుతూ పోయి ఇన్ఫెక్షన్కి లేదా పంటి మూలాల వద్ద చీము పట్టడం దాకా ఏదైనా జరగవచ్చు. ఈ పరిస్థితుల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. రూట్ కెనాల్ ప్రొసీజర్ని ఏ విధంగా చేస్తారు, చికిత్స ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి, ఇలాంటి అంశాలన్నింటినీ ఇప్పుడు చూద్దాం. రూట్ కెనాల్ చేసే ముందు ఆయా వ్యక్తుల ఆరోగ్య స్థితిని అలాగే వారు ఏవైనా మందులు తీసుకుంటూ ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుని ప్రభావితమైన పన్నుకి కొన్ని ఎక్స్రేస్ తీసి తర్వాత అన్ని అంశాలు చికిత్సకి అనుకూలంగా ఉంటే మాత్రమే రూట్ కెనాల్ చేస్తారు. నార్మల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనము కొన్ని జనరల్ కండిషన్స్ అండ్ కొన్ని లోకల్ కండిషన్స్లో రూట్ కెనాల్ చేయం. జనరల్ కండిషన్స్ అంటే మెడికలీ అన్ఫిట్ అంటే వెరీ రేర్ కేసెస్లో కొన్నిసార్లు చాలా హై బీపీ ఉండడం కానీ వెరీ హై షుగర్స్ ఉండడం కానీ అలా ఉన్నప్పుడు ఈవెన్ అనస్థీషియా ఇవ్వడం పాసిబిలిటీ కాదు. సో అనస్థీషియా ఇచ్చినా కానీ కూడా మేము ఇచ్చే లోకల్ అనస్థీషియాలో కూడా ఆ పేషెంట్కి కానీ మేము దానివల్ల రిస్క్ ఏమైనా ఉంది అని అనుకుంటే కానీ అలాంటి పేషెంట్స్ని మేము అంటే ఫర్ ఎనీ హార్మోనల్ డిస్టర్బెన్స్ కానీ డయాబెటిక్ కానీ ఈవెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బీపీ అలాంటివి ఉన్నాయని కూడా కిడ్నీ డిసీజ్ ఉన్నాయని కూడా ఎక్కడ మేము లోకల్ అనస్థీషియా కూడా ఇవ్వలేము. అలాంటి పరిస్థితుల్లో కొన్ని కేసెస్లో రీసెంట్ ఎపిలెప్టిక్ అటాక్ ఉంటుంది, అంటే ఫిట్స్ ఎపిలెప్టిక్ అటాక్ ఉన్న వాళ్ళలో కూడా మేము లోకల్ అనస్థీషియా కూడా ఇవ్వలేము. అలాంటి కేసెస్లో కూడా మేము ఈ రూట్ కెనాల్ చికిత్స చేయలేము. వయస్సుతో మనకు సంబంధం లేదండి. అన్లెస్ ఫర్ ఎనీ మెడికల్ కండిషన్ మనల్ని ఆపితే కానీ వయసుతో సంబంధం లేదు. వెరీ లోకల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కొన్ని కేసెస్లో చాలా ఏజ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆ రూట్ కెనాల్ మన రక్త కణాలు బాగా సన్నగా అయిపోయినట్టు ఏజ్తో పాటు కొన్ని కేసెస్లో రూట్ కెనాల్ బాగా సన్నగా అయిపోతాయి, మనకి అవి దొరకకుండా సన్నగా అయిపోతాయి, అవి కనపడకుండా ఉంటాయి. ఎక్స్రేలో కానీ లోపల మనం ఓపెన్ చేసినా కనపడకుండా ఉంటాయి, క్యాల్సిఫైడ్ అని అంటాం. సో అలాంటి కేసెస్లో కూడా మనం ఈ రూట్ కెనాల్ చికిత్స చేయలేము. అలాంటి పళ్ళకి కానీ ఇన్ఫెక్షన్ ఉంటే కానీ కొన్నిసార్లు రిట్రోగ్రేడ్ ఫిల్లింగ్ అంటాం, అంటే ఒక చిన్న శస్త్రచికిత్స లాగా చేసి ఎపిసెక్టమీ లాగా చేసి ఆ పళ్ళని మనం చికిత్స చేస్తాం. దీన్ని ఈ రిట్రోగ్రేడ్ ఫిల్లింగ్ లేదంటే ఎపిసెక్టమీ అని అంటాం. రూట్ కెనాల్ చికిత్స చేయవలసిందిగా నిర్ధారణ చేశాక 1 లేదా 2 సిట్టింగ్స్లో చికిత్స చేస్తారు డెంటిస్ట్. సాధారణంగా రూట్ కెనాల్ అనగానే నొప్పి విపరీతంగా ఉంటుందనే భావనతో ఉంటారు. అందుకే చికిత్స ముందుగా నోటిలో కొన్ని భాగాల్లో లోకల్ అనెస్థీషియా ఇస్తారు డెంటిస్ట్. దీంతో చిగుళ్ళు, పళ్ళు, నాలుక, నోట్లో ఉండే భాగాలు స్పర్శ కోల్పోయి మొద్దుబారిపోతాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ 3 దశల్లో జరుగుతుంది. మొదట చెడిపోయిన పన్నులో డ్యామేజ్ అయిన టిష్యూస్ ని తొలగించడం, 2 పంటిలోని కెనాల్స్ ని బ్యాక్టీరియా తిరిగి రాకుండా ఫిల్ చేయడం, 3 రూట్ కెనాల్ చికిత్స చేసిన పంటిని తిరిగి నిర్మించడం. దీన్నే రిస్టోరేషన్ అంటారు.
పళ్ల డ్యామేజ్ ఉన్నవారు తిరిగి చక్కగా నమలడానికి, సహజమైన అపియరెన్స్ కోసం, చుట్టుపక్కల ఉన్న పళ్ళు దెబ్బతినకుండా ఉండేందుకు రూట్ కెనాల్ చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో చూద్దాం. ఏ పన్నుకు రూట్ కెనాల్ చేస్తున్నామో ఆ పన్నుని మనము అనెస్థెటైజ్ చేస్తాం. సో లోకల్ అనెస్థెటైజ్ చేసి ఆ పన్నుని మొద్దుబారేలాగా చేస్తాం. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆ పన్ను లోపల రూట్ కెనాల్ని మనం ఓపెన్ చేసి క్లీన్ చేయటం. సో ఎక్కడ మనకి క్యావిటీ ఉందో, పిప్పి పన్ను ఉందో ఆ భాగాన్ని మొత్తం క్లీన్ చేసేసి ఆ రూట్ కెనాల్ లోపల ఉండే భాగాన్ని మేము యాక్సెస్ ప్రిపరేషన్ అని చేస్తాం. సో మనకి ఇన్ఫెక్షన్ వెనకున్నా ముందున్నా కానీ కూడా రూట్ కెనాల్కి కరెక్ట్గా మనకి లోపల పోవడానికి మధ్యలో నుండి తీసుకుంటే కరెక్ట్. సో ఆ భాగంలో మనం ఓపెన్ చేసేసి రూట్ కెనాల్ ఎక్కడ మనకు కనిపిస్తుందో ఆ భాగంలో ఓపెన్ చేసేసి ఆ భాగంలో కొన్ని స్పెసిఫిక్ రూట్ కెనాల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయండి. సో ఈ స్పెసిఫిక్ రూట్ కెనాల్ ఇన్స్ట్రుమెంట్స్తో రూట్ కెనాల్ లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ భాగం, అంటే ఇందాక మనం చెప్పుకున్నాము రూట్ కెనాల్ చేయడానికి లోపల ఉన్న ఆ పల్ప్ రూట్ కెనాల్ భాగం ఇన్ఫెక్ట్ అయితే దాన్ని క్లీన్ చేసేయాలి. సో ఆ భాగాన్ని, ఆ పల్ప్ భాగాన్ని ముందుగా మనం తొలగిస్తాం. మూడో స్టెప్ ఏంటంటే ఈ రూట్ కెనాల్ని మళ్ళీ ఇప్పుడు ఎక్కడ క్లీన్ చేసామో ఈ కెనాల్స్ని ఆ భాగాన్ని ఫిలప్ చేయడానికి షేపింగ్ అని చేస్తాం. షేప్ చేసిన తర్వాత ఈ రూట్ కెనాల్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తొలగించామా లేదా అనేది మేము కొన్ని స్పెసిఫిక్ ఈ పేపర్ పాయింట్స్తోని, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలాంటివి వాడుతూ కొన్ని టెక్నిక్స్తో చెక్ చేస్తాం. ఒకసారి మేము 100% ఇన్ఫెక్షన్ తొలగించామని మేము గుర్తించిన తర్వాత ఆ కెనాల్స్ని స్పెసిఫిక్ రూట్ కెనాల్ ఫిల్లింగ్ మెటీరియల్తో వాటిని నింపేస్తాం. సో దీన్ని రూట్ కెనాల్ ఫిల్లింగ్ అని అంటాం. రూట్ కెనాల్ చేసిన ప్రతి పన్ను ఏంటంటే కొంతకాలానికి దానికి లోపల నుండి ఉండే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కనుక ఆ పన్ను విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బ్రిటిల్గా అయిపోతుంది, దాని లోపల ఉన్న హైడ్రేషన్ తగ్గిపోతుంది. సో అందుకని ఆ పన్నుని మేము కంపల్సరీగా క్యాప్ వేసుకోవాలని సలహా ఇస్తుంటాం. రూట్ కెనాల్ చికిత్సలో చివరగా అమర్చే క్రౌన్ చూసేందుకు చాలా న్యాచురల్గా, ఆయా వ్యక్తుల్లో ఇతర సహజమైన దంతాల రంగుతో మ్యాచ్ అయ్యేలా ఉండేలా జాగ్రత్త పడతారు డెంటిస్టులు. నేడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ విధానాల్లో, క్యాప్స్ తయారీలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నేడు ఎంతో ఎఫెక్టివ్ చికిత్సగా తయారైంది. ఒకసారి చికిత్స అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చికిత్స చేయబడ్డ పంటితో నమలకూడదు, కొరక్కూడదు. బ్రష్, ఫ్లాస్ చేసుకోవచ్చు. రూట్ కెనాల్ చికిత్స ఒకటి కంటే ఎక్కువ సిట్టింగ్స్లో జరుగుతూ ఉంటే చికిత్స జరుగుతున్నా పంటి ఛాంబర్ని తాత్కాలికంగా మెటీరియల్తో నింపుతారు. ఇది పూర్తిగా ఊడిపోయినట్టయితే వైద్యుణ్ణి సంప్రదించాలి. నోటి లోపల బయట వాపు ఉన్నా, చికిత్సలో భాగంగా వేసుకుంటున్న మందులకి రియాక్షన్ వచ్చినా, చికిత్స చేసిన తర్వాత విపరీతమైన నొప్పి ఉన్నా, క్రౌన్ అమర్చాక బైట్ సరిగ్గా లేకపోయినా కూడా వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. రూట్ కెనాల్ చికిత్స చేసిన వారం, 2 వారాల దాకా ఇబ్బందిగా ఉండొచ్చు. ముఖ్యంగా దవడ భాగంలో నొప్పి ఉండొచ్చు. అమర్చబడిన కొత్త పన్ను సెట్ అయ్యేందుకు కూడా కొంత సమయం పడుతుంది. ఒక్కోసారి రూట్ కెనాల్ చేసిన కొద్ది నెలలకే మరలా నొప్పి రావచ్చు. ఇలాంటి కేసుల్లో రిపీట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. ఇక ఇంకొందరిలో రూట్ కెనాల్ చికిత్స జరిగిన తర్వాత చికిత్స చేయబడ్డ పన్ను స్థానంలో క్రౌన్ వేయటంలో బాగా ఆలస్యమైతే, అలాగే పంటి ఛాంబర్ని చికిత్స తర్వాత నింపే ప్రత్యేక మెటీరియల్ సరిగ్గా వేయకపోయినా కూడా తిరిగి బ్యాక్టీరియా చేరి రిపీట్ రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఒకసారి రూట్ కెనాల్ జరిగిన తర్వాత వైద్య సూచన మేరకు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక పన్ను పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత కూడా అసలు చికిత్స తీసుకోని వారిలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు అని చూస్తే, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం ఒకవేళ ఇన్ఫెక్టెడ్ ఉండి కూడా మనం చేయకుండా అలా వదిలేసినట్టయితే ఆ పన్ను క్రమంగా, అంటే ఫస్ట్ ఇనిషియల్గా నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్స్ ఏంటంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ అలాంటివి తీసుకోవడం వల్ల నొప్పి తగ్గిపోవచ్చు కానీ ఈ మెడిసిన్స్తో. కానీ ఏంటంటే ఆ పన్ను ఇన్ఫెక్షన్ లోపల అలాగే ఉండేసి ఆ పన్ను డెడ్గా అయిపోతుంది. సో నొప్పి ఉండకపోవచ్చు కానీ ఇన్ఫెక్షన్ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు క్రమంగా ఆ పన్ను చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోతుంది. అలాంటప్పుడు ఆ పన్నుని మనం కాపాడలేము. సో అలాంటి పన్నుని మనం తీసేస్తూ ఉంటాం. కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో మనకేంటంటే పంటిని ఈ రూట్ కెనాల్, ఈ క్రాక్ టూత్ ఉంటుంది, పంటిలో సన్నటి పన్ను చిట్లినా కానీ కూడా మనం రూట్ కెనాల్ చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు రూట్ కెనాల్ స్టార్ట్ చేశాక మనకు తెలుస్తుంది ఏంటంటే ఆ క్రాక్ అనేది, ఆ ఫ్రాక్చర్, పంటి లోపల ఉన్న ఆ చిట్లిన పన్ను వర్టికల్ ఫ్రాక్చర్, అంటే పంటి లోపల రూట్ వరకు ఫ్రాక్చర్ ఉంది. అలాంటి పన్నును కూడా మనం రూట్ కెనాల్ చేయడం సజెస్ట్ చేయం. ఎందుకంటే
మనం రూట్ కెనాల్ చేసినా కూడా ఆ నొప్పి తగ్గకుండా అలాగే ఉంటుంది అండ్ క్రమంగా ఆ పన్ను విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి పన్నును కూడా మనం తీసేస్తుంటాం. డ్యామేజ్ అయిన పంటిని తిరిగి పనికి వచ్చేలా చేయడమే రూట్ కెనాల్ చికిత్స ముఖ్య లక్ష్యం. చికిత్సలో భాగంగా చివరి దశలో చేసే రిస్టోరేషన్ అంటే పంటి పునర్నిర్మాణం ఎంతో ముఖ్యమైంది. రూట్ కెనాల్ నేడు అందరికీ అందుబాటులో ఉండే వైద్య పద్ధతి. రూట్ కెనాల్ చికిత్సలో బాగా నైపుణ్యత ఉన్న వైద్యులచే చికిత్స చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా డ్యామేజ్ అయిన పంటిని శుభ్రపరిచి రిస్టోర్ చేయడం చాలా కీలకమైంది. ఈ దశలో ఏ కొద్ది అవకతవకలు జరిగినా కూడా భవిష్యత్తులో సమస్య తిరగబడే ప్రమాదం ఉంది. రూట్ కెనాల్ చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రూట్ కెనాల్ చికిత్సలో మొదట డ్యామేజ్ అయిన పంటిని శుభ్రం చేసి ఆ తర్వాత పంటిని రిస్టోర్ చేయటం ఈ రెండు ముఖ్య లక్ష్యాలు. రిస్టోరేషన్ కనుక పక్కాగా జరిగితే ఆ పన్ను ఎంతో కాలం ఆరోగ్యమైన ఇతర పళ్లలాగే పటిష్టంగా ఉండే అవకాశం ఉంది. ఒక్కోసారి రిస్టోర్ చేసిన పంటికి అమర్చే తొడుగు లేదా క్రౌన్ డ్యామేజ్ కావడం కూడా చూస్తూ ఉంటాం. పన్ను విరగడం, ఊడటం లాంటివి. ఇలాంటి సమయంలో వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకుంటే మంచిది. ఇక ఒకసారి రూట్ కెనాల్ చికిత్స తీసుకున్న తర్వాత చక్కటి ఓరల్ హెల్త్ నియమాలను పాటిస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఓరల్ హెల్త్ నియమాలు ఏవని చూస్తే క్రమం తప్పకుండా రోజుకు 2 సార్లు పళ్లను శుభ్రం చేసుకోవడం, పళ్ళు, దంతాల మధ్య ఇరుక్కునే ఆహార పదార్థాలను తొలగించేందుకు చక్కటి పద్ధతి ఫ్లాసింగ్. ప్రత్యేకంగా ఇందుకోసమే తయారు చేసిన థ్రెడ్తో క్రమ పద్ధతిలో ఫ్లాస్ చేసుకోవాలి. ఇది మెడికల్ షాప్లో లభ్యమవుతుంది. పుల్లలు, పిన్స్తో దంతాల మధ్య ఇరుక్కునే పదార్థాలను తీసే క్రమంలో దంతాలకు డ్యామేజ్ కావచ్చు. ఇక ప్రతి ఏటా ఒకసారి డెంటల్ చెకప్, పళ్లను డెంటిస్ట్ చే క్లీన్ చేయించుకోవటం కూడా తప్పనిసరి. ఆహారాల విషయానికొస్తే నోటి ఆరోగ్యానికి మేలు చేసే సహజమైన తాజా ఆహారాలు మంచివి. ఉదాహరణకు కూరగాయలు, పండ్లు, పెరుగు కూడా దంత ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే గుడ్ బ్యాక్టీరియా నోటిని శుభ్రపరిచి పళ్ల మీద ఉండే గాలిని కూడా లాగేస్తుంది. రూట్ కెనాల్ చికిత్స అయిన వారు బాగా గట్టిగా ఉండే ఆహారాలను రూట్ కెనాల్ చేసిన తర్వాత తినకుండా ఉంటే మంచిది. ఉదాహరణకు పచ్చి క్యారెట్, తీపి పదార్థాలను అధికంగా తిని సరైన డెంటల్ కేర్ తీసుకుని వారిలో టూత్ డికే త్వరగా జరుగుతుంది. దంతాల డ్యామేజ్ అనేది కొద్ది గంటల్లో జరిగేది కాదు. వారాలు, నెలల తరబడి నెమ్మదిగా పంటికి నష్టం జరుగుతూ పోయి అది చివరకు తీవ్రమైన పంటి నొప్పి కలగజేస్తుంది. తీపి ఎక్కువగా తినే చిన్నపిల్లల్లో ఆరోగ్యమైన డెంటల్ హ్యాబిట్స్ ని నేర్పడం ద్వారా వారిని దంత సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. అంటే తల్లిదండ్రులు చిన్న పిల్లలకి నేర్పియడం, వాళ్ళు కూడా చూసుకోవటం, కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎలాంటి పంటి సమస్య, చిగుల సమస్య రాకుండా చూసుకోవటం. నంబర్ 1, సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవటం. అంటే పై పళ్ళని పై నుండి క్రిందికి, క్రింది పళ్ళని క్రింది నుండి పైకి గుండ్రంగా ఒక 45 డిగ్రీ యాంగిల్లో సాఫ్ట్ బ్రిస్సులు ఉండే బ్రష్ వాడినట్టయితే సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నైట్ టైం బ్రషింగ్ అనేది చాలామందికి అలవాటు ఉండదు. రాత్రిపూట పడుకునే ముందు తిన్న తర్వాత బ్రష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ఆహార పదార్థాలన్నీ కూడా అప్పుడే పళ్ళ మధ్య నిలువుగా ఉంటాయి. కనుక మనం బ్రష్ చేయకుండా అలాగే వదిలేసినట్టయితే అవి క్రమంగా కుళ్ళి 99% మనకు వచ్చే దంత సమస్యలు ఈ నైట్ టైం బ్రషింగ్ చేయకుండా ఉండడం వల్ల పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాల వల్లే ఉంటుంది. సో దాన్ని మనం తొలగించుకున్నట్టయితే మన ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మూడోది, దంతవైద్యం దగ్గర వెళ్తే ఏదో చేస్తారని కాకుండా మనకి ఇలాంటి సమస్య ఉన్నా లేకున్నా 6 నెలలకు ఒకసారి దంతవైద్యుని సంప్రదించినట్టయితే మనకి చెకప్ చేసి కొన్ని కేసెస్లో చిన్న చిన్న సమస్యలు ముందే మనని గుర్తించి వాటికి చిన్న చికిత్సతో మనకి తొలగించడానికి వీలుంటుంది. చూసారుగా రూట్ కెనాల్ చికిత్స ఏ విధంగా డ్యామేజ్ అయిన పంటిని రిపేర్ చేస్తుందో. కేవలం కొద్ది జాగ్రత్తలతో డెంటల్ హెల్త్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఇక విపరీతమైన పంటి నొప్పి వెనుక కారణాన్ని ఖచ్చితంగా కనుక్కోవడం ద్వారా చికిత్స ఏంటో నిర్ధారణ చేసుకోవచ్చు. మరో ఆరోగ్యకరమైన అంశంతో ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్, స్టే హెల్దీ, బీ హ్యాపీ.
ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia అలాగే www.facebook.com/etvlifeindia అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.